హలో అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. నిన్న వినాయక చవితి అయింది కదా, ఈరోజు తీయడం కోసం ఇదిగో పోపు వేయించుకున్నాను. శనగలు పోపు పెట్టి వినాయకుడికి పెడదాం అనుకున్నాను. ఇదిగో కుక్కర్లో శనగలు ఉడకబెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చాయి. ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇదిగో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు చూసారు కదా. ఈ శనగలు ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి శనగలు, ఇదిగో ఉడికిన శనగలు ఇందులో పెట్టి ఉప్పు వేసేసాము. ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసేస్తాం కదా. ఇదిగో కొంచెం పసుపు వేసుకో, అంతే. ఇవి విటమిన్స్ ఫుడ్. మామూలుగా ఇంట్లో కూడా ఇలా చేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఇంట్లో వినాయకుడికి పెట్టేసుకుని మా పక్కనే పందిరి ఉంది, అక్కడ తీసుకువెళ్ళి ఇస్తాను మిగతాది. ఇదిగోండి ఉడికిపోయింది. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇదిగో ఉడికిందో లేదో తెలియాలంటే ఇదిగో అలా చితికిపోవాలి, నలపగానే చితికిపోవాలి. అదిగో ఇంకొక వచ్చేసరికి నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత చిన్న కప్పులో తీసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమే. కొంచెం చిన్న బెల్లం ముక్క, నెయ్యి వేసుకుని. ఇదిగోండి వినాయకుడు 2వ రోజు కదా, ఈవేళ రాత్రే కదిపాను. ఈవేళ 2వ రోజు తీసేద్దాం అనుకుని నైవేద్యం పెట్టేసాను. ఇగో శనగలు, ఉడకబెట్టిన శనగలు పోపు వేసి ఉడకబెట్టిన తర్వాత పోపు అవి వేసాను. ఉప్పు, పసుపు, ఇగో డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం ముక్క అన్నీ ఉన్నాయి. ఇదిగో అటుకులు, బెల్లం ముక్క. వినాయకుడికి చాలా ఇష్టం కదా, డ్రై ఫ్రూట్స్ ఇష్టం, ఇవి ఇష్టం, శనగలు ఇష్టం ఆయనకి. ఇదిగో అరటిపళ్ళు, జామ పళ్ళు,